2022లో యాపిల్ ఫస్ట్ $3 ట్రిలియన్ రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీగా మారింది. అలా అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి సైకలాజికల్ ప్రైజింగ్ స్ట్రాటజీ అంటే డెకో ఎఫెక్ట్. యాపిల్ జస్ట్ ప్రొడక్ట్స్ మాత్రమే సేల్ చేయదు, కస్టమర్స్కి ఎమోషన్స్ ఫీలింగ్ సేల్ చేస్తుంది. మెయిన్గా వచ్చి సెక్యూరిటీ సేల్ చేస్తుంది. ఎక్కువ రిచ్ పీపుల్కి సెక్యూరిటీ సేల్ చేస్తుంది. హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు మన టాపిక్ ఏంటంటే యాపిల్ ఎందుకు ప్రతిసారి 4 వర్షన్స్ ఉన్న మొబైల్ని లాంచ్ చేస్తుంది అనే దాని గురించి మన టాపిక్. ఎందుకు స్పెషల్గా 4 వర్షన్స్ ఎందుకు లాంచ్ చేయాలి? 2011 ముందర ఓన్లీ సింగిల్ మొబైలే లాంచ్ అయ్యేది, సింగిల్ వర్షనే లాంచ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఎందుకు స్పెషల్గా 4 వర్షన్స్ లాంచ్ చేస్తుంది? దీని వెనకాల ఏమన్నా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయా? ఇలా చేయడం వల్ల సేల్స్ ఏమైనా పెరుగుతాయా? ఎందుకు శాంసంగ్ అదర్ కంపెనీస్ ఒక ఫోన్ మాత్రమే లాంచ్ చేస్తున్నాయి ఎవ్రీ టైం? ఇది ఎందుకు 4 వర్షన్స్ లాంచ్ చేస్తుంది అని ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమన్నా అంటే ఫర్దర్గా అన్ని విషయాల గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాపిల్ ప్రతిసారి 4 వర్షన్స్ని లాంచ్ చేస్తుంది. చాలా వర్షన్స్ ఉన్నాయి, 11 వర్షన్స్ నుంచి 4 వర్షన్స్ అయితే లాంచ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 16 వర్షన్ తీసుకున్నాం, 16 ప్లస్ 16 Pro, 16 Pro Max. అసలు ఇలా ఎందుకు లాంచ్ చేస్తారంటే కస్టమర్స్ని ట్రాప్ చేయడానికి అనమాట. ఇప్పుడు అందరూ కస్టమర్స్ సేమ్ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు కదా. ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, కొంతమంది రిచ్ ఉంటారు, కొంతమంది అల్ట్రా రిచ్ ఉంటారు. అందరి కస్టమర్స్ని కవర్ చేయడానికి యాపిల్ ఒక ప్లాన్ వేసి ఒక ఐఫోన్ ఒక వర్షన్ ఒక్కొక్కరికి మాదిరిగా కేటగిరీ చేసి ముందుగానే ప్లాన్ వేసి ఇవంతా డివైడ్ చేసి వర్షన్స్ మొత్తం డివైడ్ చేసి అన్నీ అలొకేట్ చేసిన తర్వాతే లాంచ్ చేస్తుంది. ఎలా అంటే 16 కదా మనం ఎగ్జాంపుల్ తీసుకునింది. ఐఫోన్ 16 ఫర్ మిడిల్ క్లాస్, ఐఫోన్ 16 ప్లస్ ఫర్ సూపర్ మిడిల్ క్లాస్, వీళ్ళని అప్పర్ మిడిల్ క్లాస్ కూడా అంటారు. ఐఫోన్ 16 Pro ఫర్ రిచ్ పీపుల్, ఐఫోన్ 16 Pro Max ఫర్ సూపర్ రిచ్ పీపుల్. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్షన్ని అలొకేట్ చేస్తారనమాట. ఇప్పుడు అందరూ కస్టమర్స్, ఇప్పుడు నేను ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేయగలను, నువ్వు ఈ 60,000 ఇన్వెస్ట్మెంట్ చేయగలవు. అప్పుడు నువ్వు ఏదో వర్షన్ తీసుకుంటావు, ఇప్పుడు అందరినీ కవర్ చేస్తుంది. అప్పుడు ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే. బిజినెస్లో ఎవరు చేయడప్పుడైనా కస్టమర్స్కి అందరికీ వాల్యూ ఇవ్వాలి. మనం ఒకరే టార్గెట్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే రిచ్ పీపుల్ పెట్టుకుంటారు కొంతమంది, లేకపోతే పూర్ పెట్టుకుంటారు, లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్ పెట్టుకుంటారు. యాపిల్ మాత్రం అట్లా కాదు, అందరినీ కవర్ చేస్తుంది. ఓకే, అందరూ కస్టమర్స్ని కవర్ చేసింది. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయంటే యాపిల్ తెలుగు ఒక సైకలాజికల్ ప్రైజింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తుంది. దాని పేరే డెకో ఎఫెక్ట్ అంటారు. డెకో ఎఫెక్ట్ అంటే ఏం లేదు, సపోజ్ నువ్వు ఒక 70,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఐఫోన్ 16 వర్షన్ కొందాం అనుకున్నావు. కానీ నువ్వు షాప్లోకి వెళ్ళే ముందుకే నీకు ఐఫోన్ 16 ప్లస్ కనపడింది. దాని ప్రైస్ వచ్చేసి 16 కంటే కొంచెం ఎక్కువ అనమాట, 10,000 ఎక్కువ. అప్పుడు నువ్వేమో వేసావు, అరే 10,000 కదా ఎక్కువ, దాన్ని కొనేద్దాం అని డిసైడ్ అవుతావు. అప్పుడు నీ మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. సపోజ్ నీ ఫ్రెండ్ విన్నాడు ఐఫోన్ 16 Pro కొందామని డిసైడ్ అయినాడు. కానీ ఐఫోన్ 16 Pro Max ఫీచర్స్ దాని ప్రైస్ కూడా 16 Pro కంటే కొంచెం ఎక్కువగా ఉంది. సో అతనికి అది నచ్చింది, అప్పుడు దాన్ని కొంటారన్నమాట. ఇక్కడ తెలివి ఏమంటే తెలిసిన, కస్టమర్స్ ఎప్పుడు చీప్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ని తీసుకోరు, చీప్ ప్రైజ్ ఉన్న ప్రోడక్ట్ని కొందామనుకోడు. ఎప్పుడు ఆల్వేస్ హై ప్రైజ్ ఉన్న ప్రోడక్ట్ని పర్చేజ్ చేద్దాం అనుకుంటారు. దీన్నే డెకో ఎఫెక్ట్ అంటారు. ఈ ఒక్క స్ట్రాటజీ వల్ల మిలియన్స్ ఆఫ్ కంపెనీస్ బిలియన్స్లో రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి. మీకు నమ్మతారో నమ్మరో కానీ ఈ సైకలాజికల్ ప్రైజింగ్ స్ట్రాటజీ అనేది ఒక రీజన్. యాపిల్ కంపెనీ 2022లో యాపిల్ ఫస్ట్ $3 ట్రిలియన్ రెవెన్యూ జనరేట్ చేసే కంపెనీగా మారింది. అలా అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి సైకలాజికల్ ప్రైజింగ్ స్ట్రాటజీ. చాలామంది ప్రైజ్ లో ఉన్న దానికంటే హై ప్రైజ్ ఉన్న దాన్ని కొందాం అనుకుంటారు. అందుకే యాపిల్ అనేది పర్టికులర్గా ఈ ఆడియన్స్కి ఇది, ఈ కస్టమర్స్కి ఈ వర్షను, వీళ్ళకి ఆ ప్రైజు లో నుంచి హైకి పోతారు. సపోజ్ మీరు ఏదైనా హోటల్కి పోయినా కూడా అప్పుడు ప్రైజెస్ అనేవి లో నుంచి హైకే ఉంటాయి. అందుకే యాపిల్ కూడా ప్రతిసారి 4 వర్షన్స్ని లాంచ్ చేస్తుంది. దానివల్ల కస్టమర్ సేల్స్ అనేవి కూడా భారీగా ఇంక్రీజ్ అయ్యాయి. సపోజ్ మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, 2024లో యాపిల్ 16 వర్షన్ లాంచ్ అయినాక యాపిల్ 16 కంటే యాపిల్ 16 Pro, యాపిల్ 16 Max ఎక్కువగా సేల్ అయ్యాయి. నీకు ప్రూఫ్ కావాలంటే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకో. అదే రీజన్, ఎప్పుడు కస్టమర్స్ లో ప్రైజ్ ఉన్న ప్రోడక్ట్ కంటే హై ప్రైజ్ ఉన్న ప్రోడక్టే పర్చేజ్ చేద్దామనుకుంటారు. మీరు ఒక విషయాన్ని ఐడెంటిఫై చేయాలి. ప్రతి వర్షన్ లాంచ్ అయినప్పుడు దాంట్లో ఫీచర్స్, దాంట్లో ఉన్న క్వాలిటీ, దాంతోపాటు అన్నీ ఇంక్రీజ్ అవుతుంటాయి. దాంతోపాటు ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. దానివల్లే ఎక్కువ అనేది సేల్స్ అవుతాయి వేరే ఫోన్ కంపెనీస్ కంటే. ఇప్పుడు
ఈ యాపిల్ మొబైల్ కంపెనీ 20% కంటే పైన మార్కెట్ షేర్ అయితే ఉంది మార్కెట్లో. మీరు స్టాక్ మార్కెట్లో దీన్ని షేర్స్ కనుక్కుంటే ఫ్యూచర్లో 100% దీని షేర్స్ ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. స్టాక్ మార్కెట్లో దీనికి మంచి సక్సెస్ అయితే ఉంది ఫ్యూచర్లో. యాపిల్ కంపెనీ జస్ట్ ప్రొడక్ట్స్ మాత్రమే సేల్ చేయదు, వీళ్ళు ఎమోషన్స్, ఫీలింగ్స్, స్టేటస్, లగ్జరీ, ఐడెంటిఫికేషన్, బ్రాండ్ నేమ్ కస్టమర్కి సేల్ చేస్తుంది. సపోజ్ ఎలా అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా ఉన్నాను. మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఐఫోన్లు కొనేదానికి కొంచెం ఇబ్బంది. అప్పుడు వాడు iPhone 16 కొనేదానికి జస్ట్ 70,000 ఇన్వెస్ట్మెంట్ చేసేసారు, వానికి బ్రాండ్ నేమ్ వస్తుంది అక్కడ. ఇప్పుడు రిచ్ క్లాస్, సూపర్ రిచ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం, లగ్జరీ కోసం ఐఫోన్స్ కొంటారు. కొంతమంది సెక్యూరిటీ కోసం కూడా కొంటారు. ఇప్పుడు వాళ్ళు 16 Pro Max అయితే ఈజీగా కొనగలరు. ఇంకొంతమంది ఇంకా ఐడెంటిఫికేషన్ కోసం కావచ్చు, స్టేటస్ కోసం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే విషయాల కోసం కొంతమంది ఐఫోన్ కొంటారు. ప్రతి ఒక్కరిని కవర్ చేయట్లుగా ఐఫోన్ ఒక ప్లాన్ వేసి సైకలాజికల్ ప్రైజింగ్ స్ట్రాటజీ అనే డెకాయ్ ఎఫెక్ట్ అనే స్ట్రాటజీ యూజ్ చేసుకొని 4 వెర్షన్స్ని లాంచ్ చేస్తుంది. అందుకే దానికి ఎక్కువ హై సేల్స్ ఉన్నాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. యాపిల్ కంపెనీకి 20% కంటే మార్కెట్లో షేర్ ఉంది. సో నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇంకా మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి, ఇంకా బ్రాండింగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే A to Z ఏమేమి ప్రాబ్లమ్స్ అంటే రిస్క్స్ ఉంటాయి అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ ఏదో చేయండి, లైక్ చేసుకోండి.